హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మనకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఐరన్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకో, ఐరన్ కంటెంట్ అలాగే కాల్షియం, మన హెయిర్కి కావాల్సిన ఐరన్ కాల్షియం రిచ్ అన్నమాట ఈ సూప్ని. రాగి జావా తాగని వాళ్ళు ఉంటారు కదండి, ఇలా సూప్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఒకసారి ఈ సూప్ లాగా అయితే ట్రై చేయండి. అలాగే ఎప్పుడు రాగి జావా తాగి బోర్ కొడుతుంది అనేటప్పుడు ఇలాంటి సూప్ ప్రిపేర్ చేసుకుని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ బాగుండి అప్పుడప్పుడు బోర్ కొట్టకుండా రాగిని ఇలా కూడా తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఐరన్ మనకి ఎక్కువ కావాలి అనుకున్నా ఈ రాగి సూపు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. రాగి సూప్ తయారు చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ అయితే సరిపోతుంది. దానిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్ని ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా కచ్చాపచ్చగా దంపి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది సూప్కి చాలా బాగుంటుంది. 1/2 క్యారెట్ని తొక్క తీసి చిన్న క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు స్వీట్ కార్న్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సూప్స్లో వేసుకున్న వెజిటేబుల్స్ని మనం ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, లైట్గా ఫ్రై అయితే మనకు సరిపోతుంది. ఒక 30 సెకండ్స్ 1 మినిట్కి మించి ఎక్కువైతే ఫ్రై చేసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ మిరియాలని ఫ్రెష్గా అప్పుడే దంపుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు కాస్త స్పైసీ లవర్స్ అనుకుంటే కనుక ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుంటే సూప్ ఇంకా బాగుంటుంది. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ రాగి సూప్ 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని చివరిగా ఒక 2 టీ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగును వేసుకోవాలి. మూత పెట్టి ఈ వాటర్ని ఇలా తెరల కాగనివ్వాలన్నమాట. అప్పుడే మనం వేసుకున్న వెజ్జెస్లోంచి ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయి. ఒక 1/2 గ్లాస్ వాటర్లోకి 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా రాగి ఫ్లోర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. మరుగుతున్న వాటర్లోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న రాగి ఫ్లోర్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో కలుపుతూ వేసుకోవాలి. అప్పుడే ఉండలు అనేవి కట్టకుండా మనకి రాగి సూప్ చాలా మంచిగా వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మరగనివ్వాలి. ఒకసారి రాగి సూప్ని టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ నాకు సరిపోలేదు, కాస్త అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మనకి నురగలు వచ్చేలాగా మరగాలన్నమాట. 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకొని మనం ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని స్పూన్ పెట్టుకొని సిప్ చేస్తూ ఉంటే ఈ వింటర్ సీజన్లో భలే అనిపిస్తుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, రిలాక్స్గా అనిపిస్తుంది అన్నమాట. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఇలా ట్రై చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.